ఆస్తమా ఉన్న కొంతమంది రోగుల్లో అక్యూట్ ఎక్సర్బేషన్ ఆఫ్ ఆస్తమా ఆర్ ఆస్తమా అటాక్ అనేది సంభవించవచ్చు. ఇది ముఖ్యంగా శ్వాసనాళాల చుట్టూ ఉన్న కండరాలు సంకోచం చెంది శ్వాసనాళాలు మ్యూకస్తో మూసుకుపోయినప్పుడు జరుగుతుంది. ఈ ఆస్తమా అటాక్ అనేది ఉన్న వాళ్ళలో శ్వాస పీల్చుకోవడం చాలా ఇబ్బందిగా మారడంతో పాటు వీళ్ళలో దగ్గు, పిల్లికూతలతో కూడినటువంటి ఆయాసము, అలాగే వాళ్ళ లిప్స్ అనేది బ్లూ రంగులోకి టర్న్ కావడము, మరియు వాళ్ళ ఆక్సిజన్ అనేది పడిపోవడము, ఈ చెస్ట్ టైట్నెస్ అంటే ఒక ఛాతి మీద ఏనుగంతటి బరువు ఉన్నట్టు అనిపించడము, తర్వాత వీజింగ్ సౌండ్తో పాటు సన్నటి స్ట్రా గుండా మనం పీల్చుకుంటే ఎలా ఉంటుందో శ్వాస అలా టైట్నెస్ అంత ఇబ్బందిగా ఉండడం జరుగుతుంది. ఇది ఎక్కువగా అన్కంట్రోల్డ్ ఆస్తమా పేషెంట్స్లో వస్తుంది. పైన లక్షణాలు ఉన్నట్లయితే ఇమీడియట్గా మీకు సమీపంలో ఉన్న హాస్పిటల్ సంప్రదించి నెబులైజేషన్స్, ఆక్సిజన్ అండ్ సిస్టమిక్ స్టెరాయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రెగ్యులర్గా కంట్రోల్డ్ అంటే ఇన్హేల్ కార్టికోస్టెరాయిడ్స్ ఉన్న మందులు వాడిన వాళ్ళలో ఆస్తమా అటాక్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ.